హాయ్ వీఆర్ఎన్టీఆర్ వ్యూయర్స్. రీసెంట్గా ఇంకో ఫ్లాట్ అయితే కంప్లీట్ చేసామండి, హనుమంతవాక వైజాగ్లో. ఈ క్లయింట్స్ కూడా మనల్ని యూట్యూబ్లో వీడియోస్ చూసి కాంటాక్ట్ అయ్యారు. ఈ ఫ్లాట్ మొత్తం రెనోవేషన్ వర్క్ అయితే చేసామండి. ఇంకా క్లయింట్స్ విషయానికి వచ్చేసరికి వన్ ఆఫ్ అవర్ బెస్ట్ అండ్ పాజిటివ్ క్లయింట్స్ అని చెప్పొచ్చు. వర్క్ స్టార్ట్ చేసినప్పటి నుంచి వర్క్ ఎండింగ్ వరకు వర్క్ మనకి ఇచ్చినా సరే దగ్గరుండి చూసుకునేవారండి. ఇంటీరియర్ వర్క్ కంప్లీట్ చేయకముందు ఫ్లాట్ ఎలా ఉందో ఒకసారి మీకు చూపిస్తానండి. ఫ్రెండ్స్, మా వీడియోస్ మా డెవలప్మెంట్ కోసమే కాకుండా మీకు కూడా యూజ్ అయితే ఒక లైక్ చేసి కామెంట్ చేయండి. ఇది వచ్చేసరికి మనకు ఫ్రంట్ ఎలివేషన్ అండి. ఆల్రెడీ ఇక్కడ ఎస్ఎస్ డోర్ అనేది ఉండేది, ఎస్ఎస్ గ్రిల్ డోర్. దాన్ని మనం క్లయింట్ రిక్వైర్మెంట్తో ఎస్ఎస్ గ్రిల్ డోర్ అనేది రిమూవ్ చేసి ఇలా వుడెన్ ప్యాటర్న్ అయితే తీసుకొని డోర్స్ అయితే ప్యానలింగ్ చేసి డోర్స్ అయితే ప్రొవైడ్ చేస్తాం. మనం ఎక్కడ సింగిల్ డోర్ ప్రొవైడ్ చేస్తాం, ఇక్కడ లిఫ్ట్ వచ్చింది కాబట్టి ఇక్కడ డబుల్ డోర్ అయితే ప్రొవైడ్ చేస్తాం అండి. చూస్తున్నారు ఇక్కడ మొత్తం ప్యానలింగ్ చేసి డెకలమ షీట్స్ అయితే అప్లై చేసామండి. ఇప్పుడు వచ్చేసరికి మనం ఏం చేసామంటే ఫ్లూటెడ్ లామినేట్ అయితే యూజ్ చేసాం. ఇది నార్మల్గా అయితే మనకు వీడియోలో కనిపించదు. ఇది టచ్ చేస్తే ఈ స్మూత్నెస్ అనేది ఫ్లూటెడ్ లామినేట్ అనేది మనకు తెలుస్తుంది. అలాగే దీని పక్కన వచ్చేసరికి ఎయిర్ పాసేజ్ కోసం, అలాగే ఎవరైనా అన్నోన్ పర్సన్స్ ఎవరైనా బయటకు వస్తే తెలుసుకోవడానికి ఇక్కడ 3 ఓపెన్స్ అయితే ఇచ్చామండి. 3 ఓపెన్స్లో కూడా ఎస్ఎస్ గ్రిల్ అయితే ప్రొవైడ్ చేసాం. ఓకేనా. అలాగే ఈ డోర్ ప్లెయిన్గా ఉండకుండా దీనికి బ్లాక్ గ్రూవ్స్ అయితే ప్రొవైడ్ చేసామండి. దీనివల్ల మనకి ఈ డోర్ కొంచెం ఎలివేట్ అవుతుంది. చూస్తున్నారు కదా. ఈ ప్యానెల్ అలాగే విండోతో కంటిన్యూ చేస్తూ ఇక్కడ ఒక సిఎన్సీ డిజైన్ అయితే ప్రొవైడ్ చేసామండి. అలాగే దీన్ని కంటిన్యూ చేసుకుంటూ వచ్చి బాటంలో షూ ర్యాక్, ఈజీ వేరింగ్ కోసం ఓపెన్ బాక్స్ అయితే ఇక్కడ ఇచ్చాం. అలాగే ఇక్కడ ఏదైతే ఉందో ఈ బాక్స్లో మనం వచ్చి ఇన్వర్టర్ కోసం ఈ బాక్స్ అయితే ప్రొవైడ్ చేసాం. ఎయిర్ పాసేజ్ కోసం మనం ఇక్కడ 2 జాలీస్ కూడా, ఎక్స్ట్రా జాలీస్ కూడా ఇచ్చాం. ఇక్కడ వచ్చిన సిట్టింగ్ బాక్స్ అయితే ప్రొవైడ్ చేసాం. ఇది ఫ్రెండ్స్ టోటల్ ఫ్రంట్ ఎలివేషన్. ఇక మీకు ఇన్సైడ్ చూపిస్తాను. ఈ ఫ్లాట్ వచ్చి మనం రెనోవేషన్ చేసామండి. ఈ డోర్ కూడా రీపాలిష్ చేయించామండి. ఇప్పుడు మీకు లోపల చూపిస్తానండి. ఓల్డ్ సీలింగ్లోనే ఇక్కడ బాక్స్ అనేవి ఉండేవి, వాటన్నిటిని మనం రిమూవ్ చేసాం ఈ డోర్ నుంచి. ఫ్రెండ్స్, ఇది మెయిన్ హాల్ అండి. హాల్ని డైనింగ్ ఏరియాని ఇలా డివైడ్ చేసాం పార్టీషన్తో. ఈ పార్టీషన్ మనం వచ్చి అయితే వుడెన్ కలర్ లామినేట్స్ అయితే యూజ్ చేసామండి. అలాగే మనకి డోర్ ఎంట్రన్స్లో ఇలా సంపత్ వినాయకుని డిజైన్ అయితే ప్రొవైడ్ చేసామండి. ఈ డిజైన్ మనకు కలిసి వచ్చిందనే చెప్పుకోవచ్చు. దీని ద్వారా మనకు వర్క్స్ కూడా చాలా వస్తున్నాయి. ఈ వినాయకుడి చుట్టూ ఈ వైట్ కలర్ బార్డర్ తీసుకొని ఇందులో వినాయకుడిని అయితే ప్రొవైడ్ చేసాం. దీనివల్ల మనకు వినాయకుడు అనేది హైలైట్ అవుతుందని. అలాగే ఇక్కడ ర్యాపర్స్ టైప్లో అయితే పార్టీషన్ ఇచ్చామండి. ఇక్కడ నుంచి ఒక 2.5 feet అయితే తీసుకున్నాం. అలాగే ఇక్కడ నుంచి ఓపెన్ ఏరియా ఏదైతే ఉందో ఇది 4 feet తీసుకొని అది కూడా ఒక 2 feetలో ఇలా సిఎన్సీ డిజైన్ అయితే ప్రొవైడ్ చేస్తామండి. పైన ఇందులో కూడా మనం స్పాట్ లైట్స్ అయితే ప్రొవైడ్ చేసాం. నెక్స్ట్ వచ్చేసరికి పూజా యూనిట్ ఫ్రెండ్స్. ఈ పూజా యూనిట్ వచ్చేసరికి టోటల్ వచ్చి వుడెన్ వైట్ గ్రానైట్ థీమ్ అయితే యూజ్ చేసాం. హాల్ మొత్తం వుడెన్ థీమే యూజ్ చేసామండి. కొంచెం డార్క్ షేడ్ అయితే ఇది మనకు వస్తుంది. రొటీన్ టైప్లో కాకుండా టాప్లో ఇలా సిఎన్సీ డిజైన్ అయితే ప్రొవైడ్ చేసాం. లోటస్ అలాగే వెంకటరమణమూర్తి డిజైన్ ఎలా అయితే ఇలా తీసుకున్నాం. అలాగే దీన్ని ఎల్ షేప్లో అయితే కంటిన్యూ చేసామండి. ఇటువైపు కూడా మనకి డిజైన్ అనేది వస్తుంది. వ్యూ ఎటువైపు ఉందో అటు కూడా కంటిన్యూ చేసాం సిఎన్సీ డిజైన్. ఓకేనా. ఇంకా ఫ్రంట్ డోర్స్ వచ్చేసరికి ఇలా డిజైన్ అయితే చేసామండి రౌండ్ షేప్లో. 2D డిజైన్ అయితే ఇక్కడ ఇలా మనం ప్రొవైడ్ చేసాం. ఇంకా లోపల వచ్చేసరికి ఈ టైప్లో డిజైన్ చేసాం. ఇక్కడ ర్యాక్స్ అయితే ఇచ్చాం ఫొటోస్ ఏమైనా పెట్టుకోవడానికి. అలాగే ఇలా బాటంలో వచ్చి స్టోన్ అయితే ప్రొవైడ్ చేసాం బాటంలో. దీని బాటంలో వచ్చేసరికి స్టోరేజ్ పర్పస్ కోసం డోర్స్ విత్ 2 డ్రాస్ అండి. అలాగే ఫెస్టివల్ టైంలో ఏదైనా సరే ఎక్స్ట్రా స్టోరేజ్ కోసం ఇలా ఒక మూవబుల్ థింగ్ అయితే తీసుకున్నాం ఫ్రెండ్స్. మీరు చూస్తున్నారు కదా,
ఏమైనా పండుగలు అయినప్పుడు ఏదైనా సరే ఎక్స్ట్రా స్టోరేజ్ పర్పస్ మామూలుగా అయితే మనం అయితే మూవబుల్ ప్లాంక్ అయితే ఇస్తాం ఓపెన్ టైప్, కానీ ఇక్కడైతే ఇలా ప్లాన్ చేస్తాం. ఇది ఫ్రెండ్స్ పూజా యూనిట్. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి బిల్డర్స్ వచ్చి ఇక్కడ టీవీ యూనిట్ ప్రొవైడ్ చేశారండి. దాన్ని మనం మార్చి వెస్ట్ వాల్కి అయితే ఇచ్చాం, చూస్తున్నాం కదా. వెస్ట్ వాల్లో అయితే టీవీ యూనిట్ చేసాం. మనకి ఆ విత్ అనేది టీవీ యూనిట్ అనేది షార్ట్ వ్యూ అవుతుంది, అలాగే ఇది వచ్చేసరికి మనకు లాంగ్ వ్యూ అవుతుంది. ఇక్కడైతే 43 ఇంచెస్ వరకు టీవీ పెట్టుకున్నారు. మామూలుగా అయితే 55 ఇంచెస్ వరకు అయితే ఈ ప్లాంక్ అనేది మన టీవీ యూనిట్ గురించి సరిపోతుంది ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ మన ఐడియాస్ గట్రా ఏమైనా పెట్టుకోవడానికి ఒక బాక్స్ అయితే ప్రొవైడ్ చేసాం. ఇన్సైడ్ మనకి లైటింగ్ కూడా ప్రొవైడ్ చేసామండి. దీనికి వచ్చేసరికి మనం గోల్డ్ కలర్ అల్యూమినియం డోర్ అయితే ప్రొవైడ్ చేసామండి. గ్లాస్ కూడా గోల్డ్ టిన్ తీసుకున్నాం. ఇంకా బాటంలో స్టోరేజ్ పర్పస్ చూసుకుంటే 2 డ్రాస్ అయితే ఇచ్చామండి. అలాగే సెటప్ బాక్స్ ఏవైనా పెట్టుకోవడానికి మనకు అవుట్ సైడ్ ఏవి కనబడకుండా ఉండేలాగా ఇక్కడ ఓపెన్ డోర్ అయితే ప్రొవైడ్ చేసామండి. ఇంకో విషయం ఏంటంటే ఇవి మనకు వైర్స్ అన్ని ఏవైతే ఉంటాయో అవి హిడెన్ అండి. ఇన్సైడ్ నుంచి వైర్స్ అన్ని వెళ్ళిపోయేలాగా ప్లాన్ చేసుకున్నాం. వైర్స్ మొత్తం మనకు బాటంలో వచ్చేస్తాయండి. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ వచ్చేసరికి మనం పీవీసీ లామినేట్స్ అయితే యూజ్ చేస్తామండి. ఇలా మనకు వచ్చేసరికి పీవీసీ లామినేట్. అలాగే బాటంలో వచ్చేసరికి ఇవి వచ్చేసరికి పీవీసీ ప్యానల్స్ అండి. బ్రౌన్ కలర్ అయితే తీసుకున్నాం. ఇందులో కూడా మనకి లైట్ గా గోల్డెన్ స్ట్రిప్ అయితే వస్తుంది. నెక్స్ట్ మీకు డైనింగ్ ఏరియా చూపిస్తాను. ఈ కిచెన్ వచ్చేసరికి మీరు ఓల్డ్ వీడియో చూసుంటే ఇక్కడ వరకు మనకి వాల్ అనేది ఉండేది. దాన్ని మనం బ్రేక్ చేసి ఓపెన్ కిచెన్ టైప్లో ప్లాన్ చేసాం. నెక్స్ట్ వచ్చి వాష్ బేసిన్ యూనిట్ అండి. అక్కడ మనకి అదొక కబోర్డ్ అండి. దాన్ని కూడా మనం హిడెన్ టైప్లో అయితే కవర్ చేస్తాం. పైన కబోర్డ్ వచ్చేసరికి వాష్ బేసిన్ యూనిట్కి మిర్రర్ అలాగే బౌలు ట్యాప్ అయితే ప్రొవైడ్ చేసాం. ఇక్కడ బాటంలో పైప్స్ ఏమి కనబడకుండా స్టోరేజ్ బాక్స్ అయితే ఇచ్చామండి. ఇంకో విషయం ఏంటంటే ఫ్రిడ్జ్ ఇక్కడ ఉంది చూసారండి. ఫ్రిడ్జ్ చుట్టూ మనం ఇలా వుడెన్ ప్యానలింగ్ అయితే తీసుకున్నాం ఫ్రెండ్స్. టాప్లో వచ్చేసరికి ఇలా వుడెన్ బార్డర్స్ అయితే ఇచ్చామండి. దీని మీద మనం వచ్చేసరికి లైట్ వుడెన్ కలర్ లామినేట్స్ అయితే యూజ్ చేసాం ఫ్రెండ్స్. ఇంక నెక్స్ట్ వచ్చేసి క్రాకరీ యూనిట్ అండి. క్రాకరీ యూనిట్ వచ్చేసరికి బాటమ్ స్టోరేజ్ బాక్స్ అయితే తీసుకున్నాం అండి. దీనిపైన మనం బ్లాక్ కలర్ గ్రానైట్ అయితే యూజ్ చేసాం. బాటంలో వచ్చేసరికి ఇది లైట్ బ్రౌన్ కలర్ డెక్లమా షీట్స్ అండి. దీని మీద హ్యాండిల్స్ అయితే బ్లాక్ ప్రొవైడ్ చేసాం. ఇక్కడ వచ్చేసరికి 3 ఓపెనబుల్ డోర్స్ అండి. అలాగే టాప్ లో వచ్చిన స్మాల్ టాల్ యూనిట్ అయితే ప్రొవైడ్ చేసాం. దీనికి వచ్చేసరికి బ్లాక్ కలర్ అల్యూమినియం డోర్ అయితే ప్రొవైడ్ చేసాం అండి. ఇన్సైడ్ మనకి డైనింగ్ ఐటమ్స్ ఏమైనా పెట్టుకోవడానికి ఇలాగైతే గ్లాస్ సెల్ఫ్స్ అయితే ఇచ్చాం. లైటింగ్ కూడా ప్రొవైడ్ చేసాం. అలాగే ఇక్కడ కూడా ఒక బాక్స్ ఇచ్చి లిఫ్ట్ డోర్ అయితే ప్రొవైడ్ చేసాం ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ క్రాకరీ యూనిట్. అలాగే మీరు చూసిన గుమ్మాలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఆల్రెడీ టీక్ వుడెన్ డోర్స్ అండి. మనం మళ్ళీ వచ్చి రీపాలిష్ అయితే చేసాం. ఈ చుట్టూ ఏదైతే ఉందో దీనికి వుడెన్ ప్యానలింగ్ చేసి పింక్ కలర్ వచ్చేలా లామినేట్స్ అయితే అప్లై చేసాం. ఓకేనా. నెక్స్ట్ వచ్చి మీకు కిచెన్ చూపిస్తాను. ఈ వాల్ ఏదైతే ఉందో దీన్ని బ్రేక్ చేయడం వల్ల మనకు కిచెన్ కూడా స్పేషియస్గా కనిపిస్తుంది ఫ్రెండ్స్. కిచెన్ వచ్చేసరికి చాలా రీమోడలింగ్ అయితే చేసాం. మోడ్యులర్ టైప్లో అయితే కిచెన్ చేసాం. ముందు వచ్చేసరికి ఓన్లీ ఈ ఎల్ఫ్ ప్లాట్ఫామ్ ఒకటే ఉండేదండి. ఇక్కడ మనకు వచ్చేసరికి డైరెక్ట్గా సిమెంట్ ప్లాట్ఫామ్ అనేవి ఉండేవి. వాటిని మనం బ్రేక్ చేయించేసాం. మొత్తం ఇక్కడ వచ్చినవన్నీ సిమెంట్ బ్లాంక్స్ అని బ్రేక్ చేయించి కిచెన్ యూనిట్ని యూ షేప్లో అయితే కంటిన్యూ చేసామండి. యూ షేప్లో అయితే దీన్ని మొత్తం కిచెన్ కంటిన్యూ చేసాం. ఇక్కడ కూడా కిందన వచ్చేసరికి స్టార్టింగ్లో సిమెంట్ బ్రిక్స్తో అయితే చేసి ఉంచారండి. వాటన్నిటిని మనం ఏం చేసామంటే బ్రేక్ చేయించేసాం. కిందన మొత్తం సిమెంట్ ప్లాంక్స్ మొత్తం బ్రేక్ చేయించేసి గ్రానైట్ ప్లాంక్స్ అయితే ఇచ్చామండి. ఇవన్నీ గ్రానైట్ ప్లాంక్స్ అండి. లోపల మొత్తం ఈ గ్రానైట్ పైన ఇది బేస్ అయి ఉంటుంది సిట్టింగ్ మొత్తం. మేము వచ్చేసరికి ఓన్లీ కిచెన్ అండి ఇలా గ్రానైట్ ప్లాంక్స్ అయితే తీసుకొని ఈ గ్రానైట్ ప్లాంక్స్ పైనే గ్రానైట్ అయితే వేసి ఇలా ప్రొవైడ్ చేసామండి. టాప్లో వచ్చేసరికి టాప్ యూనిట్ మొత్తం మనం లిఫ్ట్ డోర్స్ అయితే ప్రొవైడ్ చేసామండి. వీటికి వచ్చేసరికి బ్లాక్ కలర్ హ్యాండిల్స్ అయితే యూజ్ చేసాం టాప్ మొత్తం. అలాగే బాటంలో వచ్చేసరికి ప్రొఫైల్ లైట్ అయితే ప్రొవైడ్ చేసాం ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసరికి ఒక ఓపెన్ బాక్స్ అయితే ఇచ్చాం. అలాగే ఒక ప్రొఫైల్ డోర్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేసామండి. ఇటు కూడా ఒక సింగిల్ ప్రొఫైల్ డోర్. వాటర్ ప్యూరిఫైయర్ మనకి బయట సైడ్ కనబడకుండా ఇలా 2 డోర్స్ అయితే కవర్ చేసామండి. ఇంకా బాటం ఏరియా వచ్చేసరికి 3 టెండమ్ బాస్కెట్స్ అండి. కట్లరీ, ఇది ప్లెయిన్,
ఇది తాళి అండి. ఇక్కడ వచ్చేసరికి మ్యాజిక్ కార్నర్ అయితే ప్రొవైడ్ చేసాం. ఇలా మనకి బ్యాక్ సైడ్ అదే పుష్ చేసుకుంటుంది. ఇంకా వచ్చేసరికి ఒక పుల్ అవుట్ అయితే ప్రొవైడ్ చేసామండి. ఎక్స్ట్రా స్టోరేజ్ పర్పస్ కోసం ఎక్స్ట్రాగా 2 10 బాస్కెట్స్ అయితే ఇక్కడ ఇచ్చాం. కార్నర్ యూనిట్ వచ్చేసరికి 2 డోర్స్ అయితే ప్రొవైడ్ చేసామండి. ఈ 2 డోర్స్ కూడా మనకు 160 degrees వరకు కొంచెం అయితే ఓపెన్ అయితే అవుతాయండి. మనకు ఫ్రీ మూవ్మెంట్ కూడా ఉంటుంది ఏదైనా తీసుకోవడానికి. స్ట్రైట్ గా కాకుండా ఇలా క్రాస్ గా అనేది డోర్స్ అనేవి వస్తాయండి. ఇంకా 2 విక్కర్ బాస్కెట్స్ అయితే ప్రొవైడ్ చేసాం. ఒక లార్జ్ ప్యాంట్రీ యూనిట్ అయితే ఈ కార్నర్ లో ఇచ్చాం ఫ్రెండ్స్. ఇవి కూడా మూవబుల్ అండి. మనం ఏ స్టేజ్ లో కావాలంటే ఆ స్టేజ్ లోనే వీటిని అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసరికి ఓపెన్ బాక్స్ అయితే ఇచ్చామండి. ఇక్కడ కూడా ప్రొఫైల్ డోర్స్ అయితే ప్రొవైడ్ చేసాం. మొత్తం వచ్చేసరికి గ్రీన్ అక్రిలిక్ అయితే యూజ్ చేసామండి. మనం బ్రేక్ చేయడం వల్ల ఇక్కడ కూడా మనం టైల్స్ అయితే ఇచ్చామండి. 2x4 అయితే ఇచ్చాం. ఇది ఫ్రెండ్స్ టోటల్ కిచెన్. మీకు నెక్స్ట్ మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తానండి. పైన సీలింగ్ వచ్చేసరికి ఇలా గ్రే కలర్ అయితే ప్లాన్ చేసామండి. వార్డ్రోబ్ అండి. లోపల మనకి ఇన్సైడ్ మొత్తం సిమెంట్ ప్లాంక్స్ అండి. అవుట్ సైడ్ వచ్చేసరికి ఇది ఫ్రేమ్ వర్క్ అంటారండి దీన్ని. అవుట్ సైడ్ ఏదైతే వచ్చేసరికి మొత్తం మనకి బాక్స్ వర్క్ లా కనిపిస్తుంది కానీ ఇన్సైడ్ మొత్తం సిమెంట్ ప్లాంక్స్ అండి. ఇక్కడ వచ్చేసరికి లైట్ వుడెన్ బ్లూ వైట్ కలర్. మరి వైట్ అంటే టోటల్ వైట్ కాదండి, లైట్ గా మనకి సిమెంట్ కలర్ టైప్ లో అయితే ఇలా వస్తుందండి ఈ లామినేట్. ఇవి మొత్తం వచ్చేసరికి డెక్లమా షీట్స్ అండి. 1 mm థిక్నెస్ అయితే యూజ్ చేసాం. ఇక్కడ వచ్చేసరికి ఈ రౌండ్ టైప్ డిజైన్ అయితే తీసుకున్నామండి ఈ స్లైడింగ్ డోర్స్ కి. ఇక్కడ వచ్చేసరికి 2 స్లైడింగ్ డోర్స్. ఇన్సైడ్ కూడా స్టోరేజ్ ఇచ్చామండి. ఆల్రెడీ థింగ్స్ ఉండడం వల్ల మేము చూపించలేకపోతున్నాం. ఇక్కడ దీనిపైన డిఫరెంట్ గా ఉండేలా టీ పట్టి అయితే ప్రొవైడ్ చేసాం ఫ్రెండ్స్. అలాగే ఇది ఏదైతే ఉందో ఇది సిమెంట్స్ తో ఉండేవండి. దీన్ని మనం ఇలా ప్యానలింగ్ అనేది తీసుకున్నాం. ప్యానలింగ్ తీసుకొని దీని మీద అయితే లామినేట్స్ అయితే ప్రొవైడ్ చేసామండి. ఇక్కడ బాటమ్ లో కూడా ఒక స్టోరేజ్ బాక్స్ లాగా ప్రొవైడ్ చేసాం. ఓపెనబుల్ డోర్స్ అయితే ఇచ్చామండి. టాప్ లో వచ్చేసరికి 4 లిఫ్టెడ్ డోర్స్ అయితే ప్రొవైడ్ చేసాం ఫ్రెండ్స్. ఇంకా డ్రెస్సింగ్ యూనిట్ అండి. డ్రెస్సింగ్ యూనిట్ వచ్చేసరికి ఈస్ట్ వాళ్ళకి ప్రొవైడ్ చేసామండి. మీరు చూస్తున్నారు కదా, ఈ బార్డర్ ని ఇలా కంటిన్యూ చేస్తూ తీసుకున్నాం. ఇక్కడైతే పీవీసీ ప్యానల్ అయితే యూజ్ చేసాం. ర్యాక్స్ అయితే ఇలా ఇచ్చామండి. వీటికి వైట్ కలర్ పీవీసీ లామినేట్స్ అయితే యూజ్ చేసాం. బాటమ్ లో వచ్చేసరికి వే కాబట్టి టోటల్ స్టోరేజ్ తీసుకోకుండా స్మాల్ స్టోరేజ్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేసామండి. అలాగే ఇక్కడ ఒక మిర్రర్ అయితే ప్రొవైడ్ చేసాం. ఈ పైన హైలైట్ అవడానికి స్పాట్ లైట్స్ అయితే ప్రొవైడ్ చేసాం ఫ్రెండ్స్. టోటల్ మాస్టర్ బెడ్రూమ్. నెక్స్ట్ వచ్చేసరికి మీకు చిల్డ్రన్ బెడ్రూమ్ చూపిస్తాను ఫ్రెండ్స్. మీకు నెక్స్ట్ వచ్చి చిల్డ్రన్ బెడ్రూమ్ చూపిస్తానండి. ఇది కూడా ఇన్సైడ్ అనేవి మనకి సిమెంట్ ప్లాంక్స్ అనేవి ఉండేవండి. అవుట్ సైడ్ మాత్రం మొత్తం మనకి బాక్స్ వర్క్ లాగే కనిపిస్తుంది. దీనిపైన వచ్చేసరికి మనం వైలెట్ కలర్ అయితే తీసుకున్నామండి. వైలెట్ అండ్ వైట్ కలర్ డెక్లమా షీట్స్ అయితే యూజ్ చేస్తున్నాం. ఈ వైట్ వచ్చేసరికి ఫ్లూటెడ్ వైట్ అండి. ఇది మామూలుగా మీకు వీడియోలో అయితే కనిపించదు. టచ్ చేస్తే దీని ఫినిషింగ్ అనేది మనకి కనిపిస్తుంది. ఇది కూడా గ్రానైట్ థీమ్ అయితే తీసుకున్నాం ఫ్రెండ్స్. ఇంకో విషయం ఏంటంటే వచ్చి ఇక్కడ హైలైట్ అవ్వడానికి ఇలా టీ పట్టీస్ అయితే యూజ్ చేసామండి. ఈ డోర్ కి ఆ లాస్ట్ డోర్ కి ఇలా సిమెంట్ ప్లాంక్స్ అయితే ఇన్సైడ్ ఉన్నాయండి. ఇది స్టోరేజ్ పర్పస్ కోసం. డ్రా కూడా ఒక సింగిల్ డ్రా అయితే ఇందులో ప్రొవైడ్ చేసాం ఫ్రెండ్స్. టాప్ లో వచ్చేసరికి లిఫ్టెడ్ డోర్స్ అండి 3. మనం హిడెన్ బాత్రూమ్ టైప్ లో అయితే ఇక్కడ డోర్ అనేది ప్రొవైడ్ చేసామండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి స్టడీ టేబుల్ అండి. డ్రెస్సింగ్ ప్లస్ స్టడీ టేబుల్ యూనిట్ అయితే ఇలా ప్లాన్ చేసామండి. ఇక్కడ వచ్చేసరికి టాల్ డ్రెస్సింగ్ యూనిట్ అయితే ప్లాన్ చేసామండి. ఇది మనం మిర్రర్ టాప్ లో అయితే స్పాట్ లైట్ అయితే ప్రొవైడ్ చేసాం. బాటమ్ లో వచ్చి సింగిల్ డ్రా అయితే ఇచ్చామండి. ఇక్కడ వచ్చేసరికి ప్లాంక్ అయితే స్టడీ ప్లాంక్ అయితే ఇచ్చాం. చిన్న బ్రాక్ అయితే ఇచ్చాం. ఏవైనా మనకి టాయ్స్ కానీ ఏమైనా పెట్టుకునేలాగా. బుక్ స్టోరేజ్ పర్పస్ కోసం అయితే టాప్ లో ఒక బాక్స్ విత్ బ్లాక్ ప్రొఫైల్ డోర్ అండి. ఫ్రెండ్స్, ఇది మా వర్క్ అండి. చూసారు కదా, ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కూడా మీకు హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను మీ ఇంటి ఇంటీరియర్స్ కోసం. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో.